నీట్. నీట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్. ఇది కూడా నేషనల్ వైడ్ ఎగ్జామ్. నేషనల్ వైడ్ ఎగ్జామ్ నీట్ అనేది నేషనల్ వైడ్ ఎగ్జామ్. సో అందరూ ఎవరైతే డాక్టర్ సైడ్ వెళ్ళాలి, అది కూడా త్రూఅవుట్ ఇండియాలో సీట్ ఎక్కడైనా రావచ్చు, నేను ఎక్కడైనా దేశంలో ఎక్కడైనా చదవచ్చు అనుకున్న వాళ్ళందరూ కూడా నీట్. అంటే ఐఐటి ఏం చెప్పాను, ఇంజనీరింగ్ ఐఐటి ఎక్కడ వెళ్తారో, సో ఇంజనీరింగ్ మెడిసిన్ వాళ్ళు నీట్. అంటే త్రూఅవుట్ కంట్రీ ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు, మీకు వచ్చిన ర్యాంక్ బట్టి త్రూఅవుట్ కంట్రీ వెళ్ళిపోవచ్చు. దిస్ ఈస్ ఆల్సో ఎక్స్ట్రీమ్ అన్నమాట. ఐఐటీస్ ఇంజనీరింగ్ ఎక్స్ట్రీమ్ అయినా మెడిసిన్ సైడ్ వాళ్ళందరికీ నీట్ ఎక్స్ట్రీమ్. దీనిలో మంచి ర్యాంక్ వస్తే మంచి కాలేజ్లో మీకు సీట్ వస్తాయి. ఓకేనా? సో నీట్ కంటే ముందర ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఇది ఢిల్లీలో ఉంటుంది. యాక్చువల్గా నీట్ కంటే ముందర కూడా ఎయిమ్స్ సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది. మనం సపరేట్ ఎంట్రన్స్ టెస్ట్ ఎయిమ్స్, వీళ్ళు ఎవరితో కూడా కలవదు. ఇది ఎక్స్ట్రీమ్. యాక్చువల్ నేను సెకండ్ క్యాట్ ఇప్పుడు దాన్ని మీకు ఐఐటి చెప్పాను కదా, దీంట్లో ఇది నెక్స్ట్ ఎయిమ్స్. దీంట్లో మెడిసిన్ చేయడానికి ఎయిమ్స్. ఎయిమ్స్ తర్వాత నెక్స్ట్ నీట్ ఎగ్జామ్ రాస్తారు. ఇది ఎయిమ్స్. ఇలాంటి రెండు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఒకటి మిలిటరీ వాళ్ళది అవుతుంది, నెక్స్ట్ జిప్మర్. మిలిటరీ వాళ్ళ సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది. సో మిలిటరీ సైడ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు సపరేట్ ఎగ్జామ్ రాయాలి. నెక్స్ట్ జిప్మర్, జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇట్లా మొత్తం మెడికల్. ఇది పుదుచ్చేరి అంటే పాండిచేరిలో ఉంటుంది. ఇది ఓన్లీ ఒక ఎగ్జామ్, ఓన్లీ ఒకటే కాలేజ్. వాళ్ళు కూడా సపరేట్ ఎగ్జామ్ పెడతారు, వాళ్ళు కూడా ఎవరు కలవరు. సో ఈ మూడు ఎగ్జామ్స్ సపరేట్ ఉంటాయి. ఇది కామన్, అంటే 90 అందరూ రాస్తారు ఇది, బట్ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ నీట్. నీట్ ఎగ్జామ్లో మీకు కంపల్సరీ ర్యాంక్ రావాలి. ర్యాంక్ వచ్చిన తర్వాతనే సపోజ్ మంచి కాలేజ్ సీట్ దొరకకపోయినా కూడా నీట్లో ఫస్ట్ మీరు క్వాలిఫై కావాలి. క్వాలిఫై అయితే మీకు మెడికల్ కాలేజ్లో సీట్ ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. సో నీట్ అనేది కంపల్సరీ. ఇప్పుడు ఎంసెట్ రాస్తే మీరు క్వాలిఫై లేకపోతే మార్క్స్ ఇవ్వరు కదా, అట్లా కూడా నీట్లో కంపల్సరీ క్వాలిఫై కావాలి. ఎవరైతే డాక్టర్ సైడ్ వెళ్ళాలనుకున్నారో నీట్. అండర్స్టూడ్? ఓకే. నెక్స్ట్ ఇప్పుడు సైన్స్ చదివి అందరూ డాక్టర్ కావలేరు, కరెక్టా? సైన్స్ ఇంట్రెస్ట్ ఉండి తీసుకుంటారు. డాక్టర్ అవ్వకపోతే నెక్స్ట్ వాట్? బిగ్ క్వశ్చన్ మార్క్. చెప్పండి. డాక్టర్ అవ్వకపోతే సైన్స్ అంటే బైపీసీ చదివిన వాళ్ళు డాక్టర్ అవ్వకపోతే ఏం కావాలనుకుంటారు? ఎవరు చెప్పండి? బాయ్స్ అండ్ గర్ల్స్. ఫస్ట్ ఈస్ ఎంబీబీఎస్. నెక్స్ట్ మీరు చెప్పండి, రాస్తున్నాం. నెక్స్ట్ ఏం తెలిసి చెప్పండి. ఫార్మడీ. నెక్స్ట్ ఇంతేనా? సైన్స్ అనుకునే వాళ్ళకు ఆప్షన్స్ కూడా చాలానే ఉంటాయి, నేను కొన్ని చెప్తాను మీకు. ఫస్ట్ ఈజ్ ఎంబీబీఎస్. చాలా మంది ఫస్ట్ కావాలి అనేది సైన్స్ చదివితే డాక్టర్ అనేది. నెక్స్ట్ డాక్టర్ అవ్వకపోతే అంటే ఇది ట్రెడిషనల్, అంటే ఎంబీబీఎస్ అనేది మామూలు నార్మల్, అంటే అందరూ ఎంబీబీఎస్ చేసే టైప్. నెక్స్ట్ ఎంబీబీఎస్ అంటే డాక్టర్నే పిలుస్తారు, కానీ వేరే టైప్ డాక్టర్స్ ఉన్నారు. ఎవరు చెప్పండి? నెక్స్ట్ సెకండ్ ఈజ్ BHMS, బ్యాచులర్ ఆఫ్ హోమియోపతిక్ సైన్సెస్. హోమియోపతి డాక్టర్లు బయట మీరు బోర్డులు పెట్టుకుంటారు కదా, హోమియోపతి. వీళ్ళందరూ కూడా డిఫరెంట్ సెక్షన్స్లో పనిచేస్తారు. నెక్స్ట్ ఈస్ BAMS. BAMS అంటే బ్యాచులర్ ఆఫ్ ఆయుర్వేదిక్ సైన్సెస్. ఆయుర్వేద మన ట్రెడిషన్, మన పూర్వీకులందరూ ఆయుర్వేదం నమ్ముకున్నారు కదా, ఇప్పటికి కూడా ఆయుర్వేద అనేది సపరేట్గా ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఈస్ BU